హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ ఛానల్. ఇవాళ మన వీడియోలో UA32N4100 ఇది కస్టమర్ మనకి మాట వస్తుంది, పిక్చర్ రావట్లేదని ఇచ్చారు. చెక్ చేద్దాం. ఓకే, ప్లగ్ ఇన్ చేస్తే చెక్ చేస్తే బ్లాంక్ వస్తుంది, బ్యాక్ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్యానల్ యొక్క సప్లైస్ అనేది చెక్ చేద్దాం. ఓకే, ప్యానల్ వోల్టేజ్ అయితే వస్తుంది. VGH వోల్టేజ్ చూద్దాం. VGH వోల్టేజ్ అనేది వచ్చి డ్రాప్ అయింది. సో ఈ విషయంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే DC పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. కామన్గా ఈ DC నుంచే VGH, VGL, CKV2 అనేది వోల్టేజ్లు రావడం జరుగుతుంది. ఇవి ప్యానల్ లోపల షార్టేజ్ ఉండబట్టే మనకి వోల్టేజ్ వచ్చి డ్రాప్ అవ్వడం జరిగింది. ఇది మన DC నుంచి వచ్చే అవుట్పుట్ వోల్టేజెస్ అనమాట. DC ఐసీ ప్రాబ్లం ఉన్నా సరే సేమ్ వోల్టేజ్లు రావు, కానీ ఇక్కడ మనకి వోల్టేజ్లు వస్తున్నాయి. సో DC ఓకే అని అర్థం చేసుకోవాలి. సో మనం ఏం చేద్దామంటే DC నుంచి ఏదైతే వోల్టేజ్ వస్తున్నాయో CK1, CKV2 బోర్డు నుంచి స్కాలర్ బోర్డు నుంచి అండ్ కాఫ్కి వచ్చి కలిపే ట్రాక్స్ని టోటల్గా డిస్కనెక్ట్ చేద్దాం. ఇలా డిస్కనెక్ట్ చేసి చెక్ చేసినప్పుడు మనకి ఏమేమి ట్రాక్స్ అనేది షార్టేజ్ ఉన్న విషయం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. నేను డిస్కనెక్ట్ చేసి వోల్టేజ్ చెక్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది స్టేబుల్గా వచ్చింది. సో నేను చెక్ చేసినప్పుడు CKV2, CKV2 అనేది 2 ట్రాక్స్ అనేది షార్టేజ్ అవ్వడం అనేది జరిగింది. నేను టోటల్గా బ్రీఫ్గా చెక్ చేసినప్పుడు 2 జంపర్ వైర్స్ ద్వారా చిన్న PCBకి షార్టింగ్ చేసి చెక్ చేస్తే 250 ohms దాకా నాకు షార్టేజ్ అయితే చూపించింది. సో ఈ షార్టేజ్ని నేను షార్ట్ కిల్లర్ సహాయంతో షార్ట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, 250 ohms దాకా షార్టేజ్ అయితే అయింది. ఇది షార్ట్ కిల్లర్ ప్రోబ్స్. కన్ఫ్యూజ్ అవ్వడం కోసం నేను టెస్ట్ చూపించడం జరుగుతుంది. ఇది షార్ట్ కిల్లర్ ప్రోబ్స్తో నేను ఒకసారి ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మల్టీమీటర్తో నేను ఆల్రెడీ ఓమ్స్లో పెట్టడం జరిగింది. షార్టేజ్ ఓపెన్ అయిందో చూస్తున్నాను. షార్టేజ్ అయితే ఓపెన్ అయింది. ఇంతకుముందు ట్రిగ్గర్తో కొట్టకముందు 250 ohms అనేది షార్ట్ చూపించింది. ట్రిగ్గర్ కొట్టిన తర్వాత షార్టేజ్ ఏమీ చూపించడం లేదు. నేను 2 వైపులా కూడా CKV ట్రాక్స్ అనేది బోర్డు నుంచి డిస్కనెక్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మాత్రమే CKV2, CKV2 అనేది షార్ట్ చూపించినాయి. షార్ట్ కిల్లర్తో వాడు ఓపెన్ చేయడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసిన ట్రాక్స్ అనేవి కూడా యాజ్ ఇట్ ఈస్గా రీషాల్డింగ్ అయితే చేస్తున్నాను. వీడియోని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్ కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రీషాల్డింగ్ అయితే చేసేసాను. సో ప్లగ్ఇన్ పెట్టి అడాప్టర్ పెట్టి యాజ్ ఇట్ ఈస్గా పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. 100% పిక్చర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే షార్ట్ కిల్లర్తో మనం షార్ట్ అయితే ఓపెన్ చేసేసాం కాబట్టి. ఒకసారి పైకి లిఫ్ట్ చేసి చూస్తాను. ఓకే, పిక్చర్ వస్తుంది బాగానే. ఓకే, ఒరిజినల్ పొజిషన్లో రన్నింగ్ పెట్టాను. పిక్చర్ బాగానే వస్తుంది. ఎటువంటి స్కానింగ్ లైన్స్ కూడా లేవు. CKV ట్రాక్స్ షార్ట్ ఉన్నప్పుడు మనం ఆ ట్రాక్స్ కట్ చేసినా సరే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బట్ షార్ట్ కిల్లింగ్తో ఏదైతే షార్ట్ అయినాయో ఆ షార్టేజ్ని ఓపెన్ చేయడం వల్ల స్కానింగ్ లైట్స్ కూడా రాకుండా చాలా క్లియర్గా వస్తుంది. కొంచెం ఇవాళ వీడియోలో కొంచెం సబ్జెక్ట్ షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.